వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. తన తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇంటి ముందే గంటల తరబడి వెయిట్ చేశారు. ఈ ఘటనపై ఆయన భార్య దువ్వాడ వాణి స్పందించారు. విలువలతో రాజకీయాలు చేస్తున్నామని అన్నారు. తన భర్త శ్రీనివాస్ వల్ల ఆమె కుటుంబానికి అన్యాయం జరుగుతుందని, పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. న్యాయ పోరాటం చేస్తామని ఆమె తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ గారు పెద్ద అమ్మాయినండి, దువ్వాడ హైంద్విని. నేను ఇక్కడ మా నాన్నగారి కోసం వచ్చాను. ఆయన కొన్ని రోజుల నుంచి మమ్మల్ని దూరం పెడుతున్నారు. కొన్ని రోజుల నుంచి కాదు, కొన్ని నెలల నుంచి దూరం పెడుతున్నారు. ఆయన ఎప్పుడు ఇలా లేరు. మాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, మాతో చాలా బాగుండేవాళ్ళు. గత కొద్ది రోజులుగా మాధురి అనే ఆవిడతో ఉండి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళకి. సో దానివల్ల మమ్మల్ని దూరం పెడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రజెంట్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా డాడీ కోసం మేము వచ్చాం. మా డాడీ మాకు కావాలి కాబట్టి ఆయన కోసం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఆయన ఎప్పుడు డోర్ తీస్తారా అని చెప్పి. సో ఆయన ఏం లేదు, ఆయన డోర్ తీసి మమ్మల్ని ఆయనతో పిల్లలుగా ఆయన మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి. మేము ఆయనతో కలిసి ఉండాలి. మాకు మా డాడీ కావాలి. అది టోటలీ ఫేక్. అది అస్సలు నిజం కాదు. వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వలేదు, మా మమ్మీ డాడీకి డివోర్స్ కూడా అవ్వలేదు. అవన్నీ రూమర్స్, అవి అసలు ఎక్కడ లేదు. అండ్ నాకు మా చెల్లికి అతని డాటర్స్ కాబట్టి అతనితో ఉండే రైట్ కంప్లీట్గా ఉంది. సో మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం, డాడీతో ఉండాలనుకుంటున్నాం. నిన్న మా పిల్లలు అక్కడికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. మేము వస్తున్నామని కూడా పిల్లలు మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియదు. పలాసలకు కూడా ఒకసారి వెళ్ళారు వాళ్ళ ఫాదర్కి కలడానికి. ఎందుకంటే పిల్లలకి మంచి అటాచ్మెంట్ వాళ్ళ ఫాదర్తోని. ఆయన ఏం జరిగిందో, ఎవరి ట్రాప్లో పడిపోయారో, ఏం జరిగిందో తెలీదు. మా ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. మరి అధిష్టానం దగ్గర ఆయన ఏం చెప్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత సమస్య అని చెప్తున్నారా, ఏం సమస్య? ఇది పార్టీ సమస్య కూడా ఉందండి. ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకనంటే ఇల్లీగల్ అఫైర్స్ వల్ల పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలోనే, అధిష్టానం దృష్టిలో కూడా, పెద్దల దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను. ఎందుకైనా సర్దుకుంటారని ఒక ఆలోచనతో చెప్పాను. ఆవిడ చాలా వర్స్ట్ లేడీ అండి. ఆవిడకి చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ అఫైర్స్తో ఆవిడ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది. చాలామంది పిల్లల భవిష్యత్తులను కూడా ఆవిడ తీసింది. చాలామంది కోలాటము, డ్యాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన బయటికి డ్యాన్స్ అని పెట్టి ఇంటిలోన చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది. దానివల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ.